రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో ఆర్థిక వనరులు సంతృప్తికరంగా లేకపోయినా ఏదో విధంగా అప్పులతోటి నెట్టుకుంటూ వస్తూ సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ అనేకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా నెల రోజుల పాలన సాగినట్లు పరిశీలకులు చెప్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా పెన్షన్లను 4,000 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000 పెంచుతూ ఉంటాం, వికలాంగుల పెన్షన్ రెట్టింపు చేస్తూ ఉంటాం ఇచ్చిన హామీ. దాంతోపాటు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పెన్షను 3,000 రూపాయలు, పెంచిన పెన్షన్ 1000 కలిపి జూలైలో ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఇస్తూ ఉన్నారు. ఆ హామీని నిలబెట్టుకొని మొన్న జూలై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తులో ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేసింది. ఈ పెన్షన్ల పంపిణీకి ప్రధానంగా చంద్రబాబు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్లాన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ప్రమేయం లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారానే ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షన్లు పంపిణీ చేశారు. ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతోపాటు గత 5 ఏళ్లు జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగులు ప్రతి నెల సకాలంలో జీతాలు రాక అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికీ 1వ తేదీనే వేతనాలు అంటే జీతాలు, ఉద్యోగులకు జీతాలు, తర్వాత పెన్షనర్లకి పింఛను 1వ తేదీనే జమ అయ్యే విధంగా ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళికలు తీసుకుంది. దీనికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను ముందే సమకూర్చుకొని నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంది. వీటితో పాటు ఉన్నత విద్యాశాఖ మంత్రి అంటే మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిరోజు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యలను అన్నింటినీ తెలుసుకోవడం కోసం ఉండవల్లి క్యాంప్ ఆఫీసులో ప్రతిరోజు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తా, వినతి పత్రాలు తీసుకుంటా ఒక ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రజా దర్బార్ ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి. దీనిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కూడా అనేక మంది మంత్రులు తమ నియోజకవర్గాలు, ఆయా జిల్లా కేంద్రాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని బాగా అమలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా మెగా డిఎస్సి మీద సంతకాలు చేసి విద్యాశాఖ అధికారులంతా కూడా డిఎస్సికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏకంగా హైదరాబాద్లో భేటీ అయి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు అంటే విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు, తర్వాత విభజన చట్టంలో ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను చర్చించడం కోసం హైదరాబాద్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు భేటీ అయ్యారు. దీనివల్ల అంటే 10 ఏళ్ల నుంచి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, ఆ 10 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న వాటిని పరిష్కరించుకోవడానికి ఒక సరైనటువంటి వేదికని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. దీనిని అటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పాజిటివ్గా తీసుకొని ఇరు వర్గాలు 2 రాష్ట్రాల నేతలు చర్చలు జరుపుకోవడానికి ఒక చోట భేటీ అయి ప్రధానంగా 2-3 అంశాల మీద ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. క్షేత్రస్థాయిలో అంటే ఐఏఎస్ అధికారుల సమక్షంలో ఈ 2 రాష్ట్రాలతో ఇరు రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు తొలి దశలో 2-3 వారాల్లో భేటీ అయ్యి అంతర్గతంగా ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడం, పరిష్కారం కానటువంటి సమస్యలను ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రుల కమిటీ ముందుంచాలని నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం కాకపోతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ పరిష్కరించుకోవాలని ఒక రోడ్ మ్యాప్ను తయారు చేశారు. ఈ విధంగా ఇరు రాష్ట్రాల మధ్య విభజన సందర్భంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక వేదికని ఏర్పాటు చేసుకున్నారు. దీంతోపాటు ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా సిఆర్డీని బలోపేతం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, రాజధాని ప్రాంతంలోని శాసనసభ్యులు, టీడీపీకి సంబంధించిన నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు కూడా రాజధాని అమరావతిలో పర్యటించి అసంపూర్తిగా ఉన్నటువంటి భవన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళిక తయారు చేశారు. ఈ 5 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ భూముల్లో పెరిగినటువంటి మొలకంపను తొలగించడానికి జంగిల్ క్లియరెన్స్ కూడా అంటే 2 నెలల లోపల మొత్తం తొలగించడానికి టెండర్లు కూడా ఆహ్వానించారు. ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం
2014 నుంచి 20 మధ్యలో ప్రతిపాదించినటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలను వేగవంతంగా చేయడానికి ముందుకొచ్చినాయి. వీటితో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో కానీ రాజధాని ప్రాంతంలో కానీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా ముందుకొచ్చారు. వాళ్ళతో చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతూ ఉన్నారు. మరోవైపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టారు. భోగాపురం విమానాశ్రయాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు వేగవంతం చేయడం కోసం అన్ని చర్యలు తీసుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారులంతా కూడా భోగాపురం ప్రాంతాల్లో పర్యటించి అక్కడ అధికారులతో సమీక్షించారు. మరోవైపు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం కొనసాగించే విధంగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఆ దిశగా కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి కూడా విశాఖలో పర్యటించి వెళ్ళారు. మరోవైపు విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఉన్నటువంటి సమస్యల్ని, అపరిష్కృతంగా ఉన్న వాటిని, సాంకేతికపరమైన అంశాలను కూడా సమీక్షించే దిశగా, వాటిని పరిష్కరించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల రోజుల్లో అనేక చర్యలు చేపట్టింది. ఈ విధంగా ఈ నెల రోజుల్లో అనేకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టారు. ఆర్థిక వనరు లేకపోయినా, ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కూడా ఎటువంటి ఈ సమస్యలను అధిగమించే విధంగా అన్ని అడుగులు పడతా ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో 10 మంది కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేయటం, తర్వాత క్షేత్రస్థాయిలో రాష్ట్రాభివృద్ధికి నిధులు విడుదల చేయాలంటాం, వినతి పత్రాలు చేస్తే దీంతోపాటు నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘం వంటి సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, విశ్రాంతి అధికారులు, ఐఆర్ఎస్ అధికారులు వీళ్ళందరితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ భవన్లో నేరుగా భేటీ అయి వారికి విందిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీరంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలా, రాష్ట్రంలో మన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, మౌలిక వసతులు మెరుగుపరచడానికి మీ పలుకుబడి పరపతిని ఉపయోగించి నిధులు, ఇతర వనరులను సమకూర్చడానికి సహకరించండి, సాయం అందించండి ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ఈ విధంగా నెల రోజుల్లో అనేక కార్యక్రమాలను, ప్రజలకు ఉపయోగపడేటువంటి పాజిటివ్ కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు సాగారు. దీంతో పాటు 2019-24 మధ్య వైఎస్ జగన్ వైకాపా పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై దర్యాప్తులకు ఆదేశాలు ఇస్తూ అప్పట్లో జరిగినటువంటి కుంభకోణాల్లో దోషులను గుర్తించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలా ఒకవైపు నిధులను సమకూర్చుకుంటూ, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా నెల రోజుల్లో ప్రజలకు దగ్గరగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో మంత్రులు, తర్వాత శాసనమండలి సభ్యులు, ఎంపీలు, తర్వాత ఎమ్మెల్యేల ద్వారా కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంది. దీంతోపాటు ఎన్నికల్లో గెలుపొందినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా ప్రజాసేవకులుగానే భావించాలా, ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించి చాలా అందుబాటులో ఉండాలంటూ చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు పాలనకు ప్రజలు మెచ్చుకునే విధంగా వ్యవహారాలు కొనసాగినాయని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా పాజిటివ్ దృక్పథంగా, అంటే ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలనే దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవడంలో సక్సెస్ అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మీద ప్రధానంగా రాజధాని అమరావతి, తర్వాత పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం 5 ఏళ్లలో అన్ని వనరులు సమకూర్చుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అన్ని చర్యలు తీసుకుంది. ఈ విధంగా ప్రజలు నెల రోజుల లోపల ప్రజల నుంచి ప్రశంసలు, మన్ననలు పొందినట్లు కొంత సీనియర్ నేతలు చెబుతూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.